మిస్టర్ రాఘవరావు, మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మీ జేబులు సోదా చేయాలి. ప్లీజ్. వెల్, వాట్స్ ద మ్యాటర్? ఇట్స్ ఆల్వేస్ జస్ట్ ఎ మినిట్. ఈ డబ్బు మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా? ఐ డోంట్ నో. స్ట్రేంజ్. మీ జేబులోకి డబ్బు ఎలా వచ్చిందో మీకే తెలియదు. నాకు తెలుసు. మీరు విశాఖపట్నం నుంచి వస్తూ 10 మందికి బర్త్స్ ఇచ్చి ఈ డబ్బు తీసుకున్నారు, అవునా? నో. మీరు బర్త్స్ ఇచ్చింది వీరికేగా? ఏమో అనుకున్నాను. ప్రోగ్రాం చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ అండి. దాన్నే ఉందండి. నేను అనుకున్నది ఏది సాధించకుండా వదిలిపెట్టను, ఎవరు అడ్డొచ్చినా సరే. ఏమండి, రమణమూర్తి గారు నా ప్రోగ్రాం ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారట. మీరు నాకు కలిసి రావాలే కానీ. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాన్న, ఆయన మర్యాదగా వెళ్తావు లేదా? ఏమండి, ఏమిటండి ఇది? ఆయన అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? నాన్న, రాఘవరావు గారు, ఒకరికి విషం మరొకరికి అమృతం అవుతుంది. ఈ నిజాన్ని మీరు తలవంచుకుని అంగీకరించగలరు. ఏమండి, ఏం జరిగిందండి? నాన్న, నువ్వు చేసింది ఏం బాగాలేదు. రాఘోని వాళ్ళందరూ ఇంట్లోంచి కట్టుకుని బయటకు పోండి. పోతామండి, మా అంతటా మేము బ్రతకలేకపో. భార్యను నువ్వు అదుపులో పెట్టుకునే కారణంగా ఎన్ని అనర్థాలు జరిగాయో నేను ఇప్పుడు చెప్పను. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నీ భార్య డాన్సులు చేయకూడదు, ఈ గుమ్మం దాటి వెళ్ళకూడదు. మీ ఇద్దరు ఇంట్లో ఉండాలంటే దట్స్ మై ఇండిస్ప్యూటబుల్ కండిషన్. అది నా షరతు. మీ షరతులకి కట్టుబడి ఇంట్లో పడి మగ్గాల్సిన గతి మాకేం పట్టలేదు. ఏమిటా మాటలు? ఏమండి, ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రండి పోదాం, రండి. ఏమండి, ఏమిటండి ఇదంతా? పెద్దవాడు అలా వెళ్ళిపోయాడు, చిన్నవాడిదిగో ఇప్పుడు ఇలా. అసలు మీకేమైందండి? ఏం జరిగిందా? సమయానికి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే నీ కోడలు ఆ నీచుడి చేతిలో నలిగి అనుకోవటానికి అసహ్యం ఉంది. ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. గోపి, ఏమిటదా ఇది? ఇక మిమ్మల్ని ఏమను, ఇక్కడే ఉండండి బాబు. గోపి, జానకి. గీత, నువ్వన్నా చెప్పమ్మా. వాడు జానకి, గోపి, జానకి. ఆడపిల్ల ఏదో తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి కానీ బయటికి వెళ్ళగొడతారు. ఏమిటండి అన్యాయం? ఆ సంస్కారంతోనే ఈ వారం రోజులు ఓపిక పట్టాను. కానీ మళ్ళీ రాష్ట్రాన్ని ఇంట్లో అడుగు పెట్టిస్తాను. వాడు ఇంకా ఏం చేశారని తెలుసా? నా ఉద్యోగానికి అసలు పెట్టాడు. ఏమిటి? అవును జానకి, నేను లంచం పుచ్చుకున్నానని ప్రభుత్వానికి తప్పుడు ఆధారాలు చూపించాను. నన్ను 6 మాసాల ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. నాన్న, వాసు దగ్గర రాలేదా? రాలేదమ్మా. నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. ఆ విషయం చెప్పేద్దామని వచ్చాను. అంతేనా? అవునమ్మా. మీ నాన్నగారు జాను, వెళ్ళొస్తాను. ఫోన్ చేసి వెళ్ళాయన. బట్టలు అవి సర్దుకోవాలి. దొరికేదో చూస్తూ ఉంటుంది. వెళ్ళొస్తాను నాన్న. నేను మీకు అన్ని విధాలా బరువైపోయాను. నీ బరువే లేకపోతే నా బ్రతికే చుక్కుని. ఒకరికొకరు సేవ చేసుకోవటంలోనే భార్యాభర్తల అనుబంధం అనేది. కడుపున పుట్టిన బిడ్డల బాధ్యతలు తెంచుకుపోయినా
కట్టుకున్న ఇల్లాలి బాధ్యత తెంచుకోలేదు. జాను, ఇన్నాళ్ళు నువ్వు నాకెంతో సేవ చేశావు. కొన్నాళ్ళైనా నన్ను సేవ చేయి. మనం ఎవరికి అన్యాయం చేశామని భగవంతుని మనీలా శిక్షిస్తున్నా. అల్లారు ముందుగా పెంచిన బిడ్డలు మనకు దూరం అయిపోయారు. ఇక మనల్ని ఆదుకోవడానికి ఇంకెవరు లేరండి. ఈయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన అదృష్ట దేవత అని చెప్పొచ్చు. ఈయన పేరు జేఆర్కే మూర్తి గారు, ది గ్రేట్ సినీ ప్రొడ్యూసర్ ఫ్రమ్ కారంచేడు. ఈయన త్వరలో శంకరాభరణం లాంటి ఒక మహత్తరమైన కళాఖండాన్ని తెలుగులో తీయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అందులో అందం, ఆ అందంతో పాటు డాన్స్ కూడా తెలిసిన ఒక నాట్య సుందరిని ఫిక్స్ చేయాలని చెప్పి గోపి గారు ఇప్పటికి దాదాపు 1100 ఫోటోలు చూశారు సార్. కానీ ఒక్కటి ఆయనకి నచ్చలేదు. అప్పుడు మీ పేరు నేను సజెస్ట్ చేశాను. నిజంగానా? నిజమేనండి, రమణమూర్తి గారు చెప్పిన దానికంటే చాలా అందంగా ఉన్నారు. అసలు మీరు లేకుండానే మీ పారితోషికాన్ని కూడా నిర్ణయించేసామండి. 25,000 రూపీస్. Is it? ఎస్. ఒక చిన్న విషయం మీతో మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ Yes. ప్లీజ్. ఒక్కసారి. మరేం లేదు, ఇప్పుడు ఆయన డబ్బంతా బిజినెస్ లో బ్లాక్ అయిపోయింది. మనం ఒక్క 10,000 రూపాయలు అడ్జస్ట్ చేస్తే మళ్ళీ 4 రోజులు ఆయన డబ్బంతా ఆయనకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈ కట్టిన 10,000 రూపాయలు, మన పారితోషికం 25,000 రూపాయలు, మొత్తం డబ్బంతా తీసుకున్న తర్వాత షూటింగ్కి కాల్ షీట్లు ఇవ్వచ్చు. ఏమంటారు? ఒక్క 10,000. పైసా లేదు గీత, ఇప్పటికే నువ్వు ఖర్చు పెట్టింది చాలు. ఇక ఈ సినిమాలో డాన్స్ లో మానేసి కామ్గా ఇంట్లో కూర్చో. గోపి గారు అలా నిరాశపడకండి సార్. మనసుంటే మార్గం లేకుండా ఉంటుందా? అందులో ఇది మామూలు సినిమా కాదు, ఉత్తమ కళాఖండం, అవార్డు పిక్చర్. మళ్ళీ 4 రోజుల్లో వస్తాను, ఈ లోపు ఆలోచించండి. వస్తాను. గీత, ఒక గ్లాస్ మంచిలు పెట్టరా. ఎందుకు? ఏం లేదు, టాబ్లెట్ వేసుకోవాలి. యాస్ప్రో. మీకొచ్చే జీతం ఇంటి ఖర్చులకి సరిపోవటం లేదు, నా టాయిలెట్ ఖర్చులకి సరిపోవటం లేదు. ఇలాగైతే ఎలాగండి? డబ్బు కోసం పాలవాడు గొడవ చేసి మరీ వెళ్ళాడు. 2 నెలల నుంచి ఇంటి అద్దె కూడా కట్టలేదు. ఇల్లు వదిలిపెట్టి తొందరపడి వచ్చేసామేమో. తొందర అంటారేమిటండి? ఎప్పటికైనా మన ఇల్లు మనం చూసుకోవాల్సిందేగా, అందుకే వచ్చేసాం. ఇందులో తప్పే ఉంది? మీరు ఎలాగైనా అప్పు చేసైనా సరే డబ్బు తీసురండి. నా మాట వినిపించుకోరా? ఏమిటది? అమృతాంజనం. సార్ నమస్కారం సార్. హలో, మీరు కాంట్రాక్టర్ వెంకటాద్రి గారు కదా? అవును సార్. వెంకటాద్రి గారు, నమస్తే. ఏమిటి ఎలా వచ్చారు? ఏం లేదు సార్, నిన్న కొత్తగా శాంక్షన్ అయిన కాంట్రాక్ట్ సందర్భంలో మీకు ఈ స్వీట్స్ ఇచ్చేద్దామని వచ్చాను. ప్లీజ్. థ్యాంక్ యూ. సార్, నేను వచ్చేటప్పుడు మీరు అనుకునే మాటలు విన్నాను. మీకు డబ్బు చాలా అవసరమైనట్టుగా నాకు అనిపిస్తోంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. ఏమిటి, డబ్బు మీరు ఇస్తారా? ఊరికే కాదు, అప్పుగా అనే ప్రామిసరీ నోట్.